హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఒక సూపర్ టేస్టీ రెసిపీతో వచ్చాను. అదే బండి మీద దొరికే హాట్ చాట్. ఈవినింగ్ అందరూ కూడా పానీపూరి, హాట్ చాట్, సమోసాస్ ఇవన్నీ బయటికి వెళ్ళి తింటుంటాం కదా. బట్ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ రెసిపీ అనేది మేము స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గర తెలుసుకొని నేర్చుకొని ఆ తర్వాతే మీకు చెప్తున్నాము. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ తెల్ల బఠానీ 1 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇవి 1 హోల్ నైట్ వరకు, అంటే ఒక రాత్రంతా నానబెట్టుకోండి. సపోజ్ ఒక నైట్ 9 అయితే మార్నింగ్ 9 వరకు అలాగా ఒక నైట్ అంతా నానబెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తబడుతుంది. అలాగే ఈవెన్ మనకి ఉడికించేటప్పుడు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇలా మనం నానబెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అలాగే ఇందులోకి ఒక బంగాళదుంప ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. మీ దగ్గర ప్రెషర్ కుక్కర్ ఉంటే దాంట్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని ఉడికించుకుందాము. చూడండి ఇక్కడ ఎంతగా ఉడికించుకోవాలంటే మనం అది తీసుకొని క్రష్ చేస్తే అంత మెత్తగా అయ్యే విధంగా మనం ఉడికించి పెట్టుకున్న తర్వాత దీనిలోని కొద్దిగా బఠానీ అనేది మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. అలాగే ఒక మిక్సీ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయలు, అలాగే 2-3 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, 2 ఇంచుల వరకు కొద్దిగా అల్లం ముక్క, అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. అలాగే మిక్సీ జార్లో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులోకి వేసుకొని పేస్ట్గా చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని పైపింగ్ హాట్లో ఉన్నప్పుడు దీనిలోకి మన పాపడ్ ఉంటుంది కదా పైన వేసేది, సో అవి నేను కొద్దిగా తీసుకొని ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందో అది ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇందాక మనం బఠానీ పేస్ట్ ఏది రెడీ అయితే చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి వేసి, అలాగే మనం బఠానీస్ కొద్దిగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఇందాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అవి యాడ్ చేసి, అలాగే దీనితో పాటుగా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా మరొకసారి మిక్స్ చేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. ఈ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడికే కొద్ది కూడా ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టి పడుతుంది, కావాల్సినప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా అయిపోయి స్ట్రీట్ స్టైల్ హాట్ చాట్ అనేది రెడీ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.